కల కానిది నిజమైనది అనే పాట మీరు వినే ఉంటారు. ఆ పాటలు స్పష్టంగా ఇవన్నీ ఎక్స్‌ప్రెస్ చేసిన అంశాలన్నమాట. అగాధమో జలనిధిలోనో ఆణిముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నది లేదు. ఆ పాటలో రాసిన ఆ భావ విన్యాసం అనేది ఎలాంటిది అంటే, ఇక్కడ మనకు ఒక దేహం ఉంది. మనం పక్కన కష్టపడుతుంటే కష్టపడుతున్నాం అనుకుంటాం. మనం కష్టపడుతుంటే కష్టపడుతున్నాం. ఈ భావ విన్యాసాలన్నీ కూడా ఒక ఆత్మరూపాలు. ప్రతి ఒక్కరిలోనూ స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ స్వస్వరూపానుసంధానమే ఉంది. దీనిని నువ్వు విశ్వసించి ఇదైన ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పాను ఇలా ఉంటుంది. మన సూక్ష్మదేహం ఒక దెబ్బ తగిలితే ఏడుస్తుంది, ఒక ఆనందం కలిగితే నవ్వుతుంది. మనం క్రికెట్ ఆడుతున్నాడు, బాల్ వాడు కొట్టాడు, ఎగిరి పట్టుకున్నలాగా ఒక భావన చూస్తాం. అది ఒక క్షణిక ఆనందమే. కానీ దానిలో ఉన్న సత్యం ఏంటంటే, నువ్వు దానితో కనెక్ట్ అయ్యావు కాబట్టి నీ మైండ్లో ఆ దృశ్యాన్ని నువ్వు దర్శించి ఆనందించావు. విశ్వంలో నీ యొక్క ఆలోచన, ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన చాలా గొప్ప స్థాయిలో కానీ ఉంటే, ఈ అనుసంధానం ఏర్పడితే విశ్వంలో అన్ని కార్యరూపంలోకి వస్తాయి.